హాయ్ అండి. ఫస్ట్ అయితే ఈ హార్వెస్ట్‌లో నేను ఆనపకాయలు కట్ చేసుకున్నానండి. ఈ ఆనపకాయలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి. నేను ఇదివరకు వీడియోలో చెప్పాను కదా, అవుట్ సైడ్ అంతా పాదొచ్చేసి కాస్తుందని చెప్పి. కానీ నేలపైన కాబట్టి మరీ పొడవుగా పెరగడం లేదు. మనం మాత్రం ఇది గమనించుకోవాలండి. ఫెన్సింగ్ పైన కానీ, పందిరి పైన కానీ పాదు ఉంటే చాలా పొడవుగా కాయలు వస్తున్నాయి. నేలపైన అయితే అంత పొడవు రావడం లేదు. అందుకు ఎప్పుడైనా ఫెన్సింగ్ పందిరిని మనము ఆప్షన్గా తీసుకుంటే బాగుంటుంది. తర్వాత మాకు ఆనపకాయలు ఒక 2-3 కాయలు అయితే ఉడతల్లో ఎలకలో ఏవో కొరికేస్తున్నాయండి. సరే అని చెప్పి అవి కట్ చేయకుండానే ఉంచాను. మళ్ళీ అవే కొరుకుతుంటాయేమో అని చెప్పి. సో ఈ విధంగా ఆనపకాయలు అయితే చాలా ఎక్కువ కోసుకున్నానండి ఈ హార్వెస్ట్లో. తర్వాత బీరకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి. నేను ఆ పొడవు బీరకాయ సీడ్స్ కోసం ఉంచుకున్నాను. మిగతా కాయలన్నీ కట్ చేసుకున్నాను. మిగతా పాదులన్నీ చిన్న చిన్న కాయలే వస్తున్నాయి. అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బీరకాయలు. తర్వాత పుదీనా అండి, చాలా బాగా పెరిగిందండి. ఇదేంటంటే నేను ట్రంక్ పెట్టి మా పిల్లలు హాస్టల్లో ఉండేటప్పుడు యూజ్ చేసిన ట్రంక్ పెట్టి ఉంటే దానిపైన క్యాప్ తీసేసి అందులో హోల్స్ పెట్టుకొని మట్టి వేసుకొని ఇలా పుదీనా వేసుకున్నాను. చాలా బాగా పెరిగిందండి. ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులతో బాగా వచ్చింది. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది పుదీనాని చూస్తుంటే. ఇంకా కొంచెం అయితే ఉంచుకున్నాను, మళ్ళీ అవసరానికి యూజ్ అవుతుంది కదా అని. ఇంతవరకు కొంతవరకు తీసుకున్నాను. ఒక 3-4 కట్టలు ఉంటుంది తీసుకున్నాను. తర్వాత మనకి ఇది మంచి ఆకుకూర అని చెప్పొచ్చండి. ఇది పొన్నగంటి కూర. ఇది మనం ఒకసారి వేసామంటే ఇంకా అలా నెలలో వస్తూనే ఉంటుంది అనమాట. నేను ఎప్పుడో ఒక 5-6 ఇయర్స్ క్రితం వేసింది, ఇప్పటికీ అలా కంటిన్యూషన్గా వస్తూనే ఉంది. అందులో ఎన్నిసార్లు తవ్వేసినా, ఏ మొక్కలు వేసినా ఇది మాత్రం వస్తూనే ఉంటుంది అనమాట. ఈసారి పొన్నగంటి కూర కూడా చాలా ఎక్కువగానే వచ్చిందండి. మొత్తం పొన్నగంటి కూర అంతా కట్ చేసుకొని పప్పు పొన్నగంటి కూర చేసుకుంటున్నాము. నెక్స్ట్ మొత్తం అంతా తీసేసుకున్నానండి పొన్నగంటి కూర. మళ్ళీ చిగురొచ్చి లేతగా వస్తుంది కదా. ఇక్కడ కొయ్యి తోటకూర అంటారండి, పక్కన ఉంది కదా. ఆ తోటకూర కూడా అక్కడక్కడ మట్టిలో మొలిచినవే. ఇవి మనం వేయాల్సిన అవసరం లేదు. అది కూడా ఒక 2 కట్టలు ఉంటుంది తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా చిన్న కుండీలో అలా పొన్నగంటి కూర అవి వస్తే తీసేసుకున్నాను. లోపల సైడ్ ఉన్న దోసకాయ, బీరకాయలు, ఒక 3 కాకరకాయలు ఇలా వచ్చినవన్నీ మొత్తం హార్వెస్ట్ చేసుకున్నానండి. తర్వాత ఇన్సైడ్ ఉన్న ఆనపకాయలు కూడా కట్ చేసుకున్నాను. మొత్తం అన్ని ఆనపకాయలు పెద్దవి అయిపోయాయి కదా అని చెప్పేసి తీసేసాను మొత్తం కాయలన్నీ. ఈసారి అయితే చాలా బాగా వచ్చాయండి ఆనపకాయలు, చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట. పొడివి రౌండ్వి అన్నీ బాగా వచ్చాయి. ఇలా పందిరి పైన చూడండి, అవి చాలా పొడవుగా వచ్చాయి పందిరి మీద ఉన్నవి. అదే అండి డిఫరెన్సియేషన్ నేలపైన పందిరి పైన వచ్చిన వాటికి. తర్వాత బెండకాయలు అయితే మీకు తెలుసు కదా, చాలా ఎక్కువ వచ్చాయి. చాలాసార్లు హార్వెస్ట్ చేశాను. ఆ విధంగానే ఇప్పుడు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఒక మొక్కలను చూపిస్తున్నాను. అవి గోరుచిక్కుడు మొక్కలండి. ఎంతవరకు కాపు రాలేదు, చాలా పొడవైపోయి. ఫస్ట్ అయితే అయ్యే వేసానండి. అవి పొడవైపోయేవి, కాపు లేదు అని చెప్పి నేను బెండ పిక్కలు వేసుకున్నాను. ఇలాగ బెండకాయలు కాసేయడము లాస్ట్ అయిపోవచ్చాయి. కానీ ఆ గోరుచిక్కుడు అయితే కాయలు దిగడం లేదండి. కానీ చెట్లు మాత్రం చాలా పొడవు. అసలు కాస్తాయో లేదో తెలియదు. చూస్తాను, కాస్తే ఉంచుతాను, లేకుంటే తీసేస్తాను. ఇదండి ఈరోజు మా హార్వెస్ట్. చాలా బాగా వచ్చింది.